థ్యాంక్ యూ సార్. వేదిక ముందున్నటువంటి ఆత్మ బంధువులకి అందరికీ నా నమస్కారములు. ఒకసారి మనము మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి కరతాన దాని ద్వారా ఒకసారి మన కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే మనమంతా ఇక్కడ కలిసినామంటే ఒకే ఒక రీజను, పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది. దాని రూపకర్త, ఫౌండర్ మన గురుగారు అయినటువంటి ఎంతో జ్ఞానం ఇచ్చారు. ఎంత జ్ఞానం అంటే అది ఇన్ఫైనట్ విజ్డమ్ హీ హాజ్ గివెన్. అండ్ ఆయన తెలియజేయనటువంటిది ఏమీ లేదు, ఎంతో జ్ఞానం ఇచ్చారు. మనందరికీ తెలియజేసింది ఏమంటే మనం అందరం కూడా అనంత శక్తివంతులం. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇట్లాంటి కో క్రియేషన్ అంటారు దాన్ని, సృష్టికర్తలం మనం. ఓకే, మనమంతా ఏం చేస్తామంటే మనము ఒక దేహము, ఒక మైండ్ అంత మాత్రమే ఆలోచిస్తే కాదు, మన దేహము, మనస్సు, ఆత్మ, పరమాత్మతో మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులం. కాబట్టి మనకేమవుతుందంటే ఇక్కడ మనకున్నటువంటి శక్తి, అనంత శక్తి అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా ఎంతో సృష్టి మనం చేయొచ్చు. సార్ మనకు అలాంటి జ్ఞానం ఇచ్చారు కాబట్టి మనం అందరూ కూడా సృష్టికర్తలుగా ఈ భూమి మీద సార్ ఇచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ ఇంకా ఎంతో సృష్టి చేయగలగాలి. ఎన్నో పిరమిడ్లు కట్టాలి, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ మనం వస్తున్నతో పాటు మనతో పాటు ఎంతోమంది పిలుచుకురావాలి. అది మన బాధ్యత, మన గురుతర బాధ్యత అది. ఎందుకంటే ఈరోజు ఇంకో అతి ముఖ్యంగా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు పిప్పల ప్రసాద్ సార్ గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి. మీరు ఒక కరతాళ ద్వారా సార్ను మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తాం. అట్ ద సేమ్ టైం వంశీకిరణ్ సార్, ప్రత్యేక కృతజ్ఞతలు సార్కి. క్లాస్ ఫర్ దట్ ప్లీజ్. ఎందుకంటే సార్ ఇద్దరు కూడా ఎంతో దూరం నుంచి మన యొక్క ప్రత్యేక ఆహ్వానం మీద, మహావతార్ ఫౌండేషన్ మన ఆహ్వానం మీద సార్ వచ్చారు, ఇద్దరు సార్ వచ్చారు. మన వంశీకిరణ్ సారు ఆయన యొక్క జ్ఞానాన్ని మనందరికీ ఈరోజంతా కూడా మనతో పాటు ఉంటారు, అందిస్తారు. మనము ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ అక్కడ నంబర్స్ ఇది కాదు, మనకు వచ్చేసి ఏంటంటే ఆసక్తికర, అంటే ఎంత ఆసక్తి ఉందో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానాన్ని తీసుకోవాలి. మీకు ఏం క్లారిఫికేషన్ ఉన్నా మీరు సార్తో తీసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని తీసుకొని దాని యొక్క లాభాన్ని మీరు పొందాలి. పిప్పల ప్రసాద్ సార్ యొక్క మ్యూజిక్ గురించి మనకు తెలియనివంటి ఎవరు లేరు, సొసైటీలో పిఎస్ఎస్ఎంలో ఎవరు లేరు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనము దాని ద్వారా ధ్యానం చేయడము, ధ్యానం ద్వారా లబ్ధి పొందడము, ఇదన్నీ కూడా ఈరోజు మనం జరుగుతుంది. ఇక్కడ మనం ఫుల్ డే ఉంటాం కాబట్టి సార్ అన్నట్టుగా మీరు ఇంకా ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే చేయండి. వాళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చినా కానీ దే విల్ డెఫినెట్లీ గెట్ ద బెనిఫిట్. ఓకే, ఈ విధంగా మీరందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఈ ప్రోగ్రామ్ను మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అనడాల్. థ్యాంక్ యూ. రంగస్వామి దంపతుల కృషి మనం విలువ కట్టలేని. ఎందుకంటే బెంగళూరు నగరంలో నేను దాదాపు 30 సంవత్సరాలు ఉంటున్నా. మేము సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఉగాది ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటాం గత 30 సంవత్సరాలుగా. బెంగళూరు తెలుగు సంఘం నేపథ్యంలో నేను చేస్తున్నా. కానీ మన వాళ్ళని ఒక వేదికపై తేవటం అంత సులభమైన పద్ధతి కాదు. ఆలోచిస్తారు, చాలా రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే అది సాంస్కృతిక పరంగా అయితే, ఇది ఆధ్యాత్మిక పరంగా కాబట్టి మా లెక్కలో మేము 10 లక్షల మంది ఉన్నారు బెంగళూరులో అని మేము పత్రికా స్పీచ్లలో మాట్లాడుతుంటాం. 10 లక్షల మంది ఉన్నారండి ఇక. నిజంగా సార్ 10 లక్షల నుంచి 15 లక్షలు భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా ఉత్తర ఆంధ్రకి సంబంధించిన వాళ్ళైతే దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. బెంగళూరులో అన్ని హోటల్స్ ఆంధ్ర వాళ్ళవే, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వాళ్ళే, పనిచేసి కూలీలు కూడా వాళ్ళే. కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మన మూమెంట్లోకి ఇంకా వాళ్ళందరూ మనం ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం రప్పించుకోవాలి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తాము. వంశీ సార్ దయచేసి, నాకు తెలుసు సార్ జూమ్ క్లాస్ అంటే నా క్లాస్కి వచ్చాడు. మాది శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందం. ఒక్క నిమిషం చెప్పేస్తాను సార్. నా పేరు పట్టుపాల భాస్కరానంద, తిరుపతి వాస్తవులు అండి, బెంగళూరులో ఉంటున్నాను. పత్రిజీ గారు 2021 జూలై 28న 54/54 మెగా పిరమిడ్కి శంకుస్థాపన చేశారండి. తిరుపతికి 30 కిలోమీటర్ దూరం, పచ్చికాపలం దామరూపం గ్రామం. అందులో 2 ఇయర్స్గా కడుతున్నాం. నవంబర్ 11కి పత్రిజీ జన్మదిన సందర్భంగా ఆ పిరమిడ్ని మన పత్రిజీ గారి గిఫ్ట్గా ఇవ్వాలి తెలుసుకొని నవంబర్ 11కి ఇనాగరేషన్ పెట్టుకున్నాం మాస్టర్స్. కాబట్టి బెంగళూరులో మీరు ఉన్న వాళ్ళందరూ కూడా రంగస్వామి సార్ని వాళ్ళని ఆహ్వానించక నేను వచ్చిన యాక్చువల్గా.
సో నేను చిత్తూరు ప్రోగ్రాం ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని వంశీ సార్ని మన పిల్ల మరి ప్రసాదరావు గారిని కూడా కంచి రఘురామ్ సార్ ఆల్రెడీ మాట్లాడి పెట్టున్నాను. సో ఈ కార్యక్రమానికి కంచి రఘురామ్ సార్ని చైర్మన్గా పెట్టున్నాం. కాబట్టి మీరందరూ కూడా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు ధ్యానులందరూ కూడా నవంబర్ 11 పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా జరిగే కార్యక్రమంలో జన్మదిన వేడుకలు పిరమిడ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుందని, కాబట్టి దయచేసి మీరందరూ కూడా రావాల్సిన నా యొక్క విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, ఇక ఈరోజు మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమంలో ఈరోజు మనం అందరూ కూడా ఎదురు చూస్తున్న మన వంశీకరణ్ గారిని ఈ కార్యక్రమానికి ఇక ప్రసంగాన్ని ప్రారంభించడం కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యువర్ సెక్షన్. థ్యాంక్ యూ. మరి మనం సెషన్లోకి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానంతో మొదలు పెడదాం. అందరూ వేళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళజోళ్ళు తీసేయండి. రిమూవ్ యువర్ స్పెట్స్, క్లోజ్ యువర్ ఐస్, క్రాస్ యువర్ లెగ్స్. కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోండి. వేళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకుందాం. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసనే గమనించాలి. ఒక 10 నిమిషాల పాటు శ్వాస యొక్క ప్రవాహాన్ని గమనించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనకి సూట్ అయింది, సరి అయింది, సులువైనది. ఒక సెకండ్లో ఆలోచనలన్నీ ఆపగలగాలి. స్విచ్ ఆఫ్ యువర్ మైండ్. Don't open your eyes. Be with the breath. Inhalation, exhalation. Don't open your eyes.